హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. నేను మీ గాయత్రిని. ఈరోజు మనము పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమైన పానీపూరిని తయారు చేసుకుందామండి. ఇది మనం ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా చాట్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసము ఒక కప్పు నానబెట్టి ఉంచుకున్న బఠానీలను, అదేవిధంగా తొక్క తీసి పెట్టి ముక్కలుగా చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను మరియు క్యారెట్ ముక్కలను కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈలోగా మనము పానీపూరీలోకి పానీని రెడీ చేసుకుందామండి. దానికోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు మిక్సీ గిన్నెలో వేసుకొని, అలాగే ఒక ఇంచు అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఒక స్పూను ఉప్పు, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు నల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి. దీని అంతటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. దీన్ని వడపోసుకొని ఆ వాటర్ మటుకు తీసుకోండి. దీంట్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసి కలుపుకోండి. అలాగే దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే వేసుకొని మంచిగా కలుపుకోండి. దీంట్లోకి కొంచెం నిమ్మరసము, అదేవిధంగా కొంచెము చాట్ మసాలా, పావు బాజీ మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి. ఈలోగా మనకు కుక్కర్ విజిల్ వచ్చిందండి. బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకకపోతే మళ్ళీ ఉడికించుకోండి. ఇలా స్మాషర్ తీసుకొని దాంతో ఇలా మెత్తగా ఒత్తుకోండి. ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసము కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని అంతా బాగా కలుపుకోండి. అదేవిధంగా దీంట్లోకి కొంచెము ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అదేవిధంగా దీనిపైన కొంచెం సేపు మూత పెట్టి ముక్కలను మగ్గించుకోండి. 1 నిమిషం పాటు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని, ముందుగా మనము స్మాష్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, అది యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పోపంతా పట్టేటట్టు మిశ్రమానికి బాగా కలుపుకోండి. ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత కొంచెం దీంట్లోకి సరిపడా కారము, అంటే ఒక స్పూన్ పడుతుందండి. ఒక స్పూన్ కారము, అదేవిధంగా కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం పావు బాజీ మసాలా. ఈ పావు బాజీ మసాలా వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది, వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిపేసి దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే గట్టిగా ఉంది కదా. టేస్ట్‌కు తగ్గట్టు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అవసరమైతేనే యాడ్ చేసుకోండి. అదంతా మంచిగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్స్ కర్రీకి పడుతుంది, ఈ చాట్‌కి పట్టాలి. దీని తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకొని మూత తీసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి. అలాగే దీంట్లోకి కొంచెము బటర్ కానీ లేదా పాలమీగడ అండి, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాట్ టేస్టీగా వస్తుంది. అంతే అండి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, అయిపోయింది. చాట్ రెడీ అయిందండి. ఇప్పుడు మనము ఈలోగా పూరీలు చేసుకుందామండి. ఇవి పూరీ చిప్స్ బయట సూపర్ మార్కెట్లో కేజీల లెక్కన దొరుకుతాయి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మనం ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటే ఇలా పొంగుతాయి చిప్స్. ఆయిల్ వేడి ఎక్కువగా పెట్టొద్దండి. అంటే స్టవ్ లోలో కానీ హైలో కానీ పెట్టొద్దు, మీడియం పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చాలా బాగా వచ్చాయండి మావైతే. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనము ఈలోగా స్టఫింగ్ కోసము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర, టమాటా ముక్కలు రెడీ చేసి పెట్టుకోవాలండి. అంతే అండి, పానీపూరి రెడీగా ఉంది. మీరు ఖచ్చితంగా పానీపూరిని ఇంట్లో ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పానీపూరి రెడీ అయిందండి. ఇప్పుడే మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్. థ్యాంక్ యూ.